మనం ఏం మాట్లాడినా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు దూరంగానే ఉంటూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. నలుగురు కలిసే చోటును అవాయిడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సాడ్తో బాధపడుతున్నారని అర్థం. సాడ్ అంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. దీన్ని సోషల్ ఫోబియా అని కూడా అంటారు. నలుగురు ఉన్న చోట వీళ్ళకు నరకంలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసినా, మీరు ఇదే బాధతో బాధపడుతున్నా సరే ఈ టెక్నిక్ని ఈసారి ఉపయోగించండి. ఎన్నో రకాల థెరపీస్లో మెంటల్ రిహార్సల్ అన్నది అద్భుతమైన టెక్నిక్గా ఉపయోగపడుతుంది. ఈ మెంటల్ రిహార్సల్లో మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ టైం కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మెంటల్ రిహార్సల్స్ టెక్నిక్ ద్వారా కొత్త వాళ్ళని కలిసే ముందు వాళ్ళని కలిసినట్టుగా, వాళ్ళతో మీరు అద్భుతంగా మాట్లాడినట్టుగా, మీ మాటల్ని వాళ్ళు మెచ్చుకున్నట్టుగా ఊహించండి. మెల్లిగా మీ జీవితంలో మార్పులు రావడం మొదలు పెడతాయి. మీరు ఏం చేయలేని అనుకున్నారో, ఎవరి ముందు చేయలేని అనుకున్నారో వాళ్ళే శభాష్ అనుకునేలాగా మీరు అద్భుతంగా మాట్లాడగలరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ప్రయత్నించండి. మెంటల్ రిహార్సల్స్. మరిన్ని వివరాల కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి.